వీరులం ధర్మానికి దాసులం దమ్మున్న వీరులం ధర్మానికి దాసులం శ్రీకృష్ణుని వారసులం మేమే యాదవులం మాదే గొల్ల కులం ఓయ్ మేమే యాదవులం ఓయ్ మాదే గొల్ల కులం వెంకన్నకు తొలి పూజలు చేసే సన్నిధి గొల్ల మా హక్కు పైసెంతున్నా తరగని జరగని పాడి పశువులే మా ఆస్తి మనది కానిది మనకొద్దు మనదన్నది ఏది వదలొద్దు మనది కానిది మనకొద్దు మనదన్నది ఏది వదలొద్దు ఇదే మా సిద్ధాంతం మేమే యాదవులం మాదే గొల్ల కులం మేమే యాదవులం మాదే గొల్ల కులం వేల మందలో ఎగొర్రె మాదో గుర్తించే తెలివే మాది వేల మంది ఎదురుగా నిలిచిన వెనుదిరుగని తెగువే మాది ఎవ్వరికి మేం తలవంచం ఎంత కష్టమొచ్చినా తలదించం ఎవ్వరికి మేం తలవంచం ఏ కష్టమొచ్చినా తలదించం ఇదే యాదవిజం మేమే యాదవులం మాదే గొల్ల కులం మేమే యాదవులం మాదే గొల్ల కులం భారత యాదవ మహాసభ అఖిల భారతీయ యాదవ మహాసభ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లాకా ఎన్నెలరావు గారికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య గారికి అదేవిధంగా యనమల శ్రీనివాసులు యాదవ్ గారు యనమల ప్రసాద్ యాదవ్ గారు మాధవ యాదవ్ గారు అదేవిధంగా బాలు యాదవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి యాదవ నాయకులందరూ కూడా అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా లాకా ఎన్నెలరావు గారు యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని 3వ తారీఖు విజయవాడలో బయలుదేరి కడపలో బయలుదేరి ఈ యొక్క ఉదయగిరిలో ఈ రోజు ప్రవేశించి మన జల్దం కూడా రావడం జరిగింది. ఒక మంత్రం చెప్తారు, మీరు అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి అందరూ దయచేసి అందరూ కూడా వచ్చి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు చాలా సంతోషం. జనగంటి గ్రామానికి అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ్ శంకర రథయాత్ర మరి 2016 మే 19వ తారీఖున ఈశ్వరులందరూ కూడా బొల్లలు దేవ కులం నుంచి వచ్చినట్టు కులం యాదవ కులం. ఈ కులాన్ని ఎవరు కూడా అవమానించిన అవసరాలను చేసిన యాదవులను సన్నిస్తే సమాజం బాగుండదు. ఏ గ్రామంలో యాదవ లేకపోయినా
ఆ గ్రామంలోకి పక్క గ్రామాల నుంచి ఒక యాదవులు తీసుకెళ్లి ఆ గ్రామంలో పీఠాధికారిగా కూడా పెట్టుకునే ఆనవాయితీ ప్రేరేపించి ఎటువంటి న్యాయమైన మరి ధర్మమైన సత్యమైన కులం ఏదంటే యాదవ కులం. ఈ యాదవ కులానికి అన్ని కులాల వాళ్ళు కూడా న్యాయం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యాదవ్ యొక్క డిమాండ్ ఏంటంటే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యలో యాదవులు పూర్తిగా వెనుకబడుతున్నారు కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ప్రతి జిల్లా కేంద్రంలో మరి 2 ఎకరాల భూమి ఇచ్చి యాదవుల కోసం యాదవ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరి ఆనాడు కృష్ణ భగవానుడు తిరుమల ఆచరించడం జరిగింది. ఈనాడు వెంకటేశ్వర స్వామి ఆనాడు కృష్ణ భగవానుడు ఆయన 8 వివాహాలు చేసుకుని మరి ఆ తల్లి యశోదదేవి యొక్క వివాహాలు కూడా చేయలేదు కాబట్టి ఆ తల్లి కోరిక మేరకు తల్లికి వరం ఇచ్చారు స్వామి. ఈనాడు తిరుమలలో ఉన్నటువంటి ఒకలా మాట ఆయన వెంకటేశ్వర స్వామి తల్లి కృష్ణ భగవానుడు ఆనాడు మరి యశోదాదేవి మరి ఆ యొక్క మొట్టమొదటి దర్శనం ఇచ్చింది కూడా స్వామివారు సరబడిని ఆలయకి దర్శనం ఇచ్చారు. ఆలయ నిర్మాణం చేసింది ఆలయం. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ద్వారాలు తెలిసి తొలి దర్శనం చేసుకోవడం, ద్వారాలను తెలిసి మళ్ళీ దర్శనం చేసుకునే ఆనవాయితీ కూడా దేవుడిచ్చిన వారం. దాని మీద ప్రభుత్వాలు మరి ఎత్తేవాళ్ళు యాదవులు ఆనవాయితీని చెప్పేసి చూడడం జరిగింది. మరి ఈ సమాజంలో అత్యధిక జనాభా కలిగిన కులం యాదవ కులం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా లేదు. యాదవ కులం పూర్తిగా వెనుకబడింది. ఇంత జనాభా ఉంది, మరి అన్ని కులాల కంటే ఎక్కువ జనాభా ఉన్న యాదవుల్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పూర్తిగా విస్మరిస్తున్నాయి. కాబట్టి నేను మా యొక్క జనాభా దామాష ప్రకారం యాదవులకు రాజ్యాధికారం రావాలి, అన్ని కులాలు కూడా సమాన హక్కు ఉండాలి అనే ఉద్దేశంతో 9 డిమాండ్లు పెట్టి ఈ యొక్క యాదవ శంకరరావు రథయాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో ఉండే అన్ని కులాల వారు కూడా మరి 3-4 కులాల వారు ఇప్పటికే రాజ్యాధికారం అనుభవించారు. రాజ్యాధికారమే ముఖ్యమంత్రి పదవి అనేది అందరికీ దక్కాలి కాబట్టి యాదవులు కూడా రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క రథయాత్ర చేపట్టాం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల సోదరులు కూడా ఒక ఆలోచన చేయాలి. ఈ సమాజానికి సేవ చేస్తున్న కులం ఏదంటే యాదవ కులం. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మాంసం మరి యాదవుల కష్టపడి అడవుల్లో రాత్రనక, పగలనక, రోజనక, వానక తిరిగి పరమేశ్వరు మరి రోజంతా కూడా అడవుల మీద సంచరిస్తూ ఈ పశువుల పోషణ చేస్తున్న కులం ఒక్క యాదవ కులం తప్ప నేను ఏ కులం కూడా చేయడం. 5 సంవత్సరాలకు నిదర్శనం యాదవ్. మరి ఏ కులం కూడా ఈ ఎండలో కానీ వర్షంలో కానీ మరి వలసలు ఇతర జిల్లాలో పశుగ్రాసం దొరకపోతే పశువులు పోషిస్తుంది. మనందరూ కూడా పనుల్లో ఉండే వాళ్ళందరూ కూడా పాలు, పెరిగి, అన్నాన్ని మాంసం భుజిస్తున్నామంటే ఒక్క యాదవులు కష్టమే. కాబట్టి అందరూ కూడా అన్ని కులాల వారు యాదవులకు మద్దతుగా నిలవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్సీ కులాల్లో గాని ఎస్సీ కులాల్లో గాని అన్ని రాజకీయ పార్టీలు మనల్ని ఓటు బ్యాంకుగా చూస్తూ ఓట్లు వేయించుకొని మనకేదో చిన్న చిన్న పదవులు ఇచ్చి అణిచివేయబడుతున్నాం. కాబట్టి మనందరం ఇకనైనా తెలుసుకొని కలిసికట్టుగా చేయి కలుపుకొని మనం ముందుకు సాగి రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయాలి. ఆ రాజ్యాధికారం మనకు సంప్రదించినప్పుడు మనమే వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం, పసుపు కుంకుమలు ఇస్తాం, ఏ పథకాలైనా వాళ్ళకే ఇస్తాం. మనకి అగ్రపీఠం మనకు కావాలంటే మనం చేయి కలిపి ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది. కాబట్టి యువత యువకులారా మీరందరూ ఒక్కసారి ఈ నినాదాన్ని తీసుకొని ఈ విధంగా యాదవ శంకరరావుని పూరించి ఈ యాదవులతో పాటు బీసీల్లో ఉన్న అన్ని కులాలని ఎస్సీ ఎస్టీ మిగతా కులాలన్నింటినీ కలుపుకొని మనం ముందుకు సాగి ఏనాటికైనా రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.